ఎవరినేమన్నా అందమన్నా కోపం వచ్చిందే అనుకో, నువ్వు మనిషివా కుక్కవా అని తిడుతుంటారు కదా చాలా మంది. కానీ గట్లా కుక్క పేరు చెప్పి తిట్టుడు తప్పు. కుక్కల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనుషుల కంటే కుక్కలే 1000 వాళ్ళు నయమని పేరు కూడా పోతున్నది ఈ నడుమ. ఇప్పుడు మల్లో మల్క గట్లనే రుజువైంది. 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినందుకు ఎంత విశ్వాసం చూయించిందో చూడు ఒక కుక్క. ఇల్లు అంజన్న భక్తులు కొండగట్టుల మాల తీసేందుకు ఆదిలాబాద్ జిల్లా గూడిహత్నూరు నుంచి నడుచుకుంటా తన్లు ఇప్పుడు జత్యాలకు చేరుకున్నారు. అయితే ఈ లెంబడి ఒక కుక్కగారు కూడా ఉన్నది కానొస్తుందా. ఇది కూడా పాదయాత్ర చేస్తుంది వీళ్ళెంబడి. అగు బందోబస్తుగా సాక్సులు గీక్సులు కూడా తొడిగిరు కదా. ఈ కుక్కగారి పాదయాత్ర వెనుక చిన్న స్టోరీ కూడా ఉన్నది. ఏందంటే ఈ భక్తులు పాదయాత్ర వేసుకుంటా ఉట్నూరు కాడ జర రెస్ట్ తీసుకుంటుర్రట. అప్పుడే ఈ కుక్క ఆడిని అటు ఇటు తిరుగుతుంది. దానికో బిస్కెట్ ఇచ్చి ఇల్లు నడక స్టార్ట్ చేసిర్రు. ఇక బిస్కెట్ ఇచ్చిన విశ్వాసంతోని ఈ కుక్క వీళ్ళంబడే నడిచిందోల్లా. 1 కాదు 2 కాదు 130 కిలోమీటర్లు వీళ్లకు కావలు కాసుకుంటా వీళ్ళతోనే ఎర్రటెండల నడిచింది. ఎల్లగొట్టినా పోవులేదు. ఇక కుక్క ఉన్న ధైర్యంతోని అడవులలో కూడా భయం లేకుండా ఇలా పాదయాత్ర చేసిర్రట. ఇది చూయించిన విశ్వాసానికి భక్తులు మురిసిపోయిర్రు. దాని కాళ్ళకు సాక్సులు తొడిగి కొండగట్టు దాంకా దోలుకుపోతుర్రు. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊపిలో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్డు పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ సాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర అనిస్తలేదు. నిజంగా ఒక్క బిస్కెట్ ఇచ్చినందుకు చూడు ఎంత విశ్వాసం చూయించిందో. ఇది మనుషులల్లా గిట్లుంటదా అనోల్లా చేసిన సాయం ఉత్తగానే మర్చిపోతారు. విశ్వాసం సంగతి పక్కకు పెట్టు, వాళ్ళ పొట్ట నింపుకునేందుకు సాయం చేసిన కొంపలు కూడా ముంచేటోళ్ళు ఉన్నారు. గిదే మనుషులకు కుక్కలకున్న ఫరాకు. అసలు ఇటు గుణం ముందు ఏ మనిషి కూడా అక్కడికే రాడని వీళ్ళను పాయరంగా చూసుకుంటున్న ఈ కుక్కను చూస్తేనే అర్థమవుతుంది కదా.